తిరుపతి స్థానిక ఇస్కాన్ మందిరం ఎదురుగా ఉన్న శ్రీ కంచి పాదుక మండపం నందు ఫిబ్రవరి 2వ తేదీన ఘనంగా వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా శ్రీ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ ఫౌండర్ సిఆర్కి శేషగిరిరావు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా ముందు బ్రాహ్మణ పెద్దలు సుబ్బారావు, విశ్వనాథ్, సిహెచ్ హనుమంతరావు, కామేశ్వరరావు, భాగవతుల జయలక్ష్మి, పద్మావతి, చావులి రాజ్యలక్ష్మి తదితరులతో కలిసి శేషగిరిరావు మాట్లాడుతూ రానున్న 2వ తేదీ ఆదివారం ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు షష్ఠి పూర్తి, 60 సంవత్సరాల వారికి భీమరథ్ శాంతి, 70 సంవత్సరాల వారికి సహస్ర చంద్ర దర్శనం, 80 సంవత్సరాల వారికి తెల్లవారుజామును జరుపుతామని అన్నారు. అనంతరం తమ వివాహ పరిచయ వేదిక ఆధ్వర్యంలో స్పాట్ రిజిస్ట్రేషన్లు చేయించి సాయంత్రం వరకు వధువరుల వివాహ పరిచయ వేదిక కొనసాగుతుందని చెప్పారు. మధ్యలో సాయంత్రం 5 గంటలకు వధువర వివరాలు గల విశ్వవాణి పుస్తకాన్ని విడుదల చేసి హాజరైన యువతీ యువకుల తల్లిదండ్రులకు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలోని ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజన సౌకర్యాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వివరించారు. ఈ కార్యక్రమాన్ని బ్రాహ్మణ కుటుంబీకులు సద్వినియోగపరచుకోవాలని కోరారు. షష్ఠి పూర్తి సామూహిక ఉచిత వివాహ పరిచయ వేదికతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న 25వ సంవత్సరంగా అయితే దీనిలో భాగంగా మరి మొన్నటిదాకా కూడా 16/1/2025 దాకా మరి పురోహితులకి స్త్రీలకు కూడా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది. మరి 16వ తారీఖు తర్వాత కాడి నుంచి కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ను మరి ఫిబ్రవరి 2వ తారీఖు వేదిక నందు కంచి మఠం పాదుకా మండపం కంచి మఠం నందు మన ఇస్కాన్ టెంపుల్గా ఉన్న టెంపుల్లో మరి కంచి మఠం నందు కార్యక్రమం ఉదయం 4 గంటల కాడి నుంచి 8 గంటల దాకా షష్ఠి పూర్తి అంటే 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి షష్ఠి పూర్తి, 70 సంవత్సరాలు నిండిన వాళ్ళకి భీమరథ శాంతి, 80 సంవత్సరాలు నిండిన వాళ్ళకి సహస్ర చంద్ర దర్శనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అయితే దీనిలో భాగంగా పాల్గొనే వాళ్ళందరికీ కూడా ఆయుష్ హోమం, గణత హోమం నిర్వహించి మరి సహస్రధారాభిషేకం ఎంత నూతన వస్త్రాలు చేసి మంగళధారణ కూడా చేయటం జరుగుతోంది వేద ఆశీర్వచనంతో పాటు. ఈ కార్యక్రమాన్ని 25వ సంవత్సరం చేస్తాం. దాని తదనంతరం 8 గంటల కాడి నుంచి కూడా బ్రాహ్మణ వధువరుల తల్లిదండ్రులని వారి యొక్క పిల్లల యొక్క రిజిస్ట్రేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్గా పెట్టి మరి ఆ రోజు సాయంత్రం దాకా అంటే 4 గంటల దాకా కూడా ఉదయం 10 గంటల కాడి నుంచి సాయంత్రం 4 గంటల దాకా వధువరుల తల్లిదండ్రుల యొక్క పరిచయ వేదిక నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఆ రోజు కార్యక్రమం అనంతరం అబ్బాయిలు అమ్మాయిల యొక్క వివరంతో కూడింది సుమారు 1500 అడ్రస్లు ఉచితంగా కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే సాయంత్రం 4:20 మరి హైదరాబాదు ఒక బ్యాంక్ మేనేజర్గా ఉండి మరి చిత్ర పరిశ్రమలో అనేక భక్తి గీతాలు అలాగే రచనలు చేసినటువంటి సోమశేఖర్ గారు, ఆ డాక్టర్ సోమశేఖర్ గారి చేత పుస్తక ఆవిష్కరణ కూడా కె సామమూర్తి గారి ద్వారా మరి పుస్తకావిష్కరణ జరుగుతోంది. దానికి సిటీ కేబుల్ రామచంద్రారెడ్డి గారిని మరి పుస్తకావిష్కరణగాను అలాగే మరి దానిలో ఉన్న విశ్లేషకులుగా డాక్టర్ అక్రా సెమంతకమణి గారు మరి ఇచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి తిరుపతి జిల్లాలోనే కాకుండా మాకు ఆంధ్ర, కర్ణాటక, తమిళ రాష్ట్రాల నుంచి కూడా ఈ షష్ఠి పూర్తి కార్యక్రమంలో సుమారు 22 మంది ఈరోజు పాల్గొనబోతున్నారు. ఆల్రెడీ రిజిస్టర్ అయినా, ఎందుకంటే మొన్న 16వ తారీఖుతో క్లోజ్ చేసినాం. వీరందరికీ కూడా ఉచితంగా సదుపాయం చేస్తాం. అనేక మంది ముఖ్య అతిథులుగా స్థానిక ప్రజాప్రతినిధులని మరియు అలాగే విశ్వవిద్యాలయాల మరియు వీసీలను కూడా ఆహ్వానించడం జరిగింది. కావున ఫ్రంట్ ఎండ్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా ద్వారా మేము అభ్యర్థిస్తున్నది, మేము ఏదో చెబుతుంది కాకుండా ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే మీడియా సహకారం అద్భుతంగా. ఎందుకంటే ఈ మధ్య రాయలసీమ అంతా కూడా పర్యటించడం జరిగింది. మరి ప్రొద్దుటూరు, అలాగే నంద్యాల, కర్నూలు, అనంతపూరు, మరి కదిరి, అలాగే మదనపల్లి, కుప్పము, కావలి, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ కూడా పర్యటిస్తాం వల్ల అన్ని చోట్ల కూడా పత్రికా ప్రతినిధులు మాకు సహకరిస్తాం వల్లే మహా అద్భుతంగా మాకు రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి ఇది కేవలం ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఆహ్వానిస్తాయంటే ఇది ప్రతి కులంలో కూడా చేసుకోవాల్సిన హైందవ సాంప్రదాయంలో ఉన్న సాంప్రదాయం అండి షష్ఠి పూర్తి, భీమరథ శాంతి సార్. కాబట్టి ఇవన్నీ కూడా మరి తెలుగు ప్రజలకు అందరికీ కూడా ఇది శుభం జరగాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ప్రపంచ శాంతి హోమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి దీనిలో పాల్గొని మరి మార్నింగ్ 4 గంటలకి
నుంచి 8 గంటల దాకా. కారణం ఏంటంటే అనేక ఆరోగ్య పరిస్థితులు ఉన్న వారందరూ కూడా ఆ రోజు మార్నింగ్ టిఫిన్ ఏర్పాటు చేస్తున్నాం. 1వ తారీఖు సాయంత్రమే అందరూ వస్తున్నారు. వారికి నైట్ టైము టిఫిన్ ఏర్పాటు చేసి మార్నింగ్ 4 గంటల నుంచి 8 గంటల దాకా కూడా వారికి కావాల్సిన పానీయాలు అంటే మరి వేడిగా పాలు కాఫీ ఏర్పాటు చేసింది. ఏజ్డ్ వాళ్ళు అండి, అంటే 60 నుంచి 86 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కూడా దీనిలో పాల్గొన్నారు. మీ యొక్క పిల్లల యొక్క వివాహార్థులైనటువంటి పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఈ 2వ తారీఖు జరిగేటువంటి కంచి పాదుకా మండపంలో జరిగే వివాహ పరిచయ వేదికని సద్వినియోగం చేసుకుని మీ ఇంటి కళ్యాణ పథతోరణాలు ఉండాలనే సాంక్షతో ఈ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా